ఫస్ట్ ఓటు ఎవరికి అయిపోతున్నారు మీరు? కేకే రాజు గారి కన్నా. కేకే రాజు. ఎందుకమ్మా కేకే రాజు? ఎందుకంటే అతను ఇప్పుడు పదవిలో లేకపోయినా సరే మనకి 5 years పాటు అందుబాటులో ఉండి అసలు కరోనా టైంలో కూడా ఒక 3 times కరోనా వచ్చినా సరే మళ్ళీ అతను కరోనా నుంచి బ్యాకప్ అయ్యి ప్రజల్లోకి రావడం, ప్రజా సమస్యలను నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం తెలుసుకోవడం, ప్రతి పనితీరు కూడా నచ్చింది భయ్య. మాలాంటి యువత అంతా కూడా ఎవరు అంటారు యువత అంతా కూడా లేరు పాలిటిక్స్లో రారు అని, మాలాంటి యువత మొత్తం కూడా కేకే రాజు వెనకాలే ఉన్నారు. అంటే యువత మొత్తం పవన్ కళ్యాణ్ అంటే బాగా క్రేజ్ కదా మీ అందరికి? అదేం లేదన్న, అది కొంతవరకే. బయటకు వచ్చి గ్రౌండ్లో రియాలిటీ చూస్తేనే తెలుస్తుంది. మాలాంటి యువత మొత్తం కూడా కేకే రాజు వెనకాలే ఉన్నారు. అంటే మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలోనా ఒక నార్త్లోనా? అన్ని కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా సరే వైసీపీ పార్టీలో ఉన్నారన్న. జగన్ గారు వెంటే ఉన్నారు, ఇక్కడ కేకే రాజు వెంట కూడా ఉన్నారు. ఎందుకు అంటారు? ఎందుకు ఓటు వేయాలి జగన్ గారికి కానీ కేకే రాజుకి కానీ? ఎందుకు? ఇప్పుడు పేద బలహీన వర్గాల ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న. అది ఒక్కటి చాలన్న చూసి చెప్పడానికి. ఇప్పుడు కేకే రాజు గారు అంటే ప్రజల మనిషి, నిత్యం ప్రజల కోసం తిరిగే మనిషి. ఏదైనా ప్రాబ్లం ఉందని కేకే రాజు గారు వెళ్తే వెంటనే సాల్వ్ చేసే అతను. అంటే గతంలో విష్ణు కుమార్ రాజు కూడా ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు నువ్వు చిన్నపిల్లడు అయ్యి ఉండొచ్చు. అవును, ఒక 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా చేశారు ఆయన. అప్పుడు కూడా ఆయన కూడా బాగానే చేశారు అంటున్నారు. టఫ్ అవుతుంది. అవునన్నా, అప్పుడు బాగానే చేశారు కానీ కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు? కరోనా టైంలోని ఇతనికి 3 times కరోనా వచ్చినా సరే ఇతను ప్రజల్లో తిరిగారు. సో ఆ టైం వల్ల ఆ ఒక్కతో చాలు అన్న, ఒక్క ఇన్ఫ్లుయెన్స్ చాలు. పక్కా కేకే రాజు గారు గెలుస్తారు. ఎంత మెజారిటీయో చూసుకోవాలి తప్ప ఇంకా గెలుస్తారా ఓడతారా అని ఓటమి లేదన్న క్వశ్చన్. ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? నాకు తెలుసు సార్. మనకి నార్త్లోని కేకే రాజు గారు, విష్ణు కుమార్ రాజు గారు అండి, జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పోటీ చేస్తున్నారు. యూత్లో కొంచెం ఆయన ఫాలోయింగ్ ఉంటుంది కదా జేడీ గారికి. జేడీ గారికి ఉందండి, కేకే రాజు గారికి ఉందండి. మెయిన్ విష్ణు కుమార్ రాజు గారికి లేదా? విష్ణు కుమార్ రాజు గారు అంటే మాకు అంత ఐడియా లేదండి. మాకు ఓన్లీ మాకైతే తెలియడం అయితే మటుకు మాకు కేకే రాజు గారే. అవునా? ప్రధానంగా ఈసారి నార్త్లో ఎవరికి వెళ్ళబోతున్నారు? యువత ఓటు ఎవరు పెద్ద ఎత్తున ఎవరికి పడబోతుంది? యువత అనే కాదండి, ఎవరైనా సరే మనకి నార్త్లోని కేకే రాజు గారే గెలుస్తారు సార్. 100% షూర్, అందులో డ్యామ్ షూర్. మనం ఇప్పుడు ఏంటంటే సార్ అయితే విన్నింగ్ క్యాండిడేటే, అందులో డౌట్ లేదు. బట్ కాకపోతే మనం మెజారిటీ ఓటే మనం చూసుకోవాలండి. ఎందుకు అంత పర్టికులర్ గా ఆయనే గెలుస్తారు ఎలా చెప్పగలుగుతున్నారు? టఫ్ అని చెప్తున్నాయి, సర్వేలు కూడా టఫ్ అని చెప్తున్నాయి కదా. సార్ 5 years లో ఎంత చేశారో మాకు తెలుసు సార్. ఈ 5 years లో కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా డోర్ టు డోర్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే సమస్యలు కానీ ఏమైనా సరే రిజాల్వ్ చేయడం, సార్ ఓడిపోయినా సరే ఆఫీస్కి ఎవరైనా వచ్చినా సరే ప్రతి ఒక్క ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాళ్ళ నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారండి. ప్రజల్లోనే ఉన్నారు సార్ నిత్యం. మీకేం చేశారు? మాకు చేశారు సార్, మాకు పర్సనల్గా చాలా చేశారు. అంతకుముందు ఎవరు చేయలేదా మీకు పర్సనల్గా? అంటే గతంలో మీరు అంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్ళాలంటే యాక్సెస్ అనేది లేదు సార్, కానీ మా కేకే రాజు గారి దగ్గర అలా లేదండి. మాకు ఏదైనా సమస్య ఉందని అంటే డెఫినెట్గా సరే అది మనం ఆయన వరకు తీసుకెళ్లొచ్చు, ఆయన రిజాల్వ్ చేస్తారు కూడా. విష్ణు కుమార్ పరిస్థితి ఏమంటారు ఇక్కడ? విష్ణు కుమార్ అదే చెప్తున్నారు సార్, విష్ణు కుమార్ గారి గురించి మాకు అంత ఐడియా లేదు, మాకు అంత అవగాహన కూడా లేదండి. ఎమ్మెల్యేగా చేశారు తెలుస్తారు. అప్పుడు ఏం చేయలేదా? అప్పుడు మాకు అంత ఐడియా లేదు సార్, అదే చెప్తున్నాను. మేము అంత యాక్టివ్గా తిరిగే వాళ్ళం కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సార్ చేయడం చూసి ఇవన్నీ కూడా ఇంకా సార్తోనే మేము స్వచ్ఛందంగా తిరుగుతున్నామండి.